హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. ఈరోజు వీడియోలో తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ 1ని చూసేద్దాం. మార్కులు వచ్చేసి 100 మార్కులకు ఉంటాయమ్మా. సమయం 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. ఇందులో మనకి 3 విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి విభాగం 1, అందులో అవగాహన, ప్రతిస్పందన మొత్తం 32 మార్కులకు ఉంటాయి. ఒకటి చూడండి, కింది పరిచిత పద్యాల్లో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్పారు. ఇది మనకి ఒక్కొక్కటి 8 మార్కులు ఉంటుంది. మనకి 2 పద్యాలు ఇస్తారు. అయితే మీకు వచ్చింది ఫస్ట్ పద్యం అయితే ఫస్ట్‌ది రాయొచ్చు. సెకండ్ పద్యం వస్తే సెకండ్‌ది రాయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి పద్యం అనేది ఇచ్చారు. దాని మీద కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. చూడండి, మీకు అర్థమవుతున్నాయి కదా! ఇక్కడ కూడా మనకి ప్రశ్నలు అనేవి 4 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సమాధానాలు రాయాలి. లేదా ఇంకొక పద్యం ఇస్తున్నారు మనకి ఇందులో. ఇంకొక పద్యం వచ్చేసి ఈ పద్యాన్ని బట్టి కూడా మనకి ప్రశ్నలు అనేవి ఇస్తున్నారు. ఆ ప్రశ్నలకి మనం సమాధానం రాయాలి. చూడండి, ఆ పద్యానికి మనకి ఇచ్చిన ప్రశ్నలు ఇవి. వీటికి మనం సమాధానాలు రాయాలి. ఇది వచ్చేసి మనకి 8 మార్కులు ఉంటుంది. 2, కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది మనకి 8 మార్కులు ఉంటుంది. చూడండి మనకు ఒక గద్య భాగం నుంచి కొంత పారాగ్రాఫ్ అనేది అయితే ఇచ్చారు. సో దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. వాటిని ఆన్సర్ చేయాలి. ఈ పారాగ్రాఫ్ మొత్తం చదివితే మనకి ఆన్సర్ అనేవి ఈజీగా తెలుస్తాయి. జవాబులు ఎలా రాయాలి అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతాయి. చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్లు ఇస్తారు. 4 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. 3, రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలను ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి అన్నారు. ఇది 8 మార్కులు మనకి. దీంట్లో కూడా మనకి 4 వాక్యాలు అయితే ఇస్తున్నారు. ఆ వాక్యాలు ఏ కాండలకు చెందినవో రాయాలి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 4వ ప్రశ్న, కింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది కూడా మనకి 8 మార్కులు. దీంట్లో మనకి ప్రకృతి, పర్యావరణం గురించి కొంత సమాచారం అయితే ఇచ్చారమ్మా. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇది మొత్తం చదివితే మనం ఆ క్వశ్చన్స్ అనేవి, ప్రశ్నలు అనేవి సులువుగా రాయొచ్చు. చూడండి, పర్యావరణ సమతుల్యత మీద ప్రశ్నలు, వీటికి మనం సమాధానం రాయాలి. నెక్స్ట్ విభాగం 2, వ్యక్తీకరణ, సృజనాత్మకత. దీంట్లో మనకి 36 మార్కులు ఉంటాయి. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి అన్నారు. దీంట్లో మనకి 3 ప్రశ్నలు ఇస్తారమ్మా. 3, 4, 12 మార్కులు. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5, జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవి అయిన ఉమర్ అలీ షా గురించి రాయండి. మనం 4-5 వాక్యాల్లో రాయాలి వీటి గురించి. క్వశ్చన్ నెంబర్ 6, కథానిక ప్రక్రియ గురించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 7, భరతుడు పాత్ర స్వభావం గురించి రాయండి. నెక్స్ట్, ఈ కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. చూడండి, దీంట్లో కూడా మనకి 3 క్వశ్చన్లు ఇస్తున్నారు. 8 మార్కులు. టోటల్ మనకి 24 మార్కులు ఉంటాయి మొత్తం. క్వశ్చన్ నెంబర్ 8, ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధిని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. లేదా అదైనా రాయొచ్చు, లేదా ఇదైనా రాయొచ్చు. చూడండి, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. క్వశ్చన్ నెంబర్ 9, రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. లేదా సేతువు నిర్మాణం గురించి రాయండి. లేదా ఫస్ట్ది లేదా సెకండ్ది రాయొచ్చు. నెక్స్ట్ 10, యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. లేదా మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. నెక్స్ట్ విభాగం 3, భాషాంశాలు. ఇది మొత్తం మనకి 32 మార్కులు ఉంటాయమ్మా. చూడండి, కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు ఇస్తారు, మనం ఆన్సర్స్ రాయాలి. ఇందులో మనకి 9 ప్రశ్నలు ఉంటాయి. 9 2 18 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 11, సుదతి నూతన మదనాగతురంగ పూర్ణమణిమయ సదన. పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి. క్వశ్చన్ నెంబర్ 12, ప్రలపయోదముల్ గురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గురు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, చూడండి, ఇందులో చక్కని వాక్యే మనిషికి భూషణం. గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. ఊష్టం వచ్చినప్పుడు వైద్యుడిని కలవాలి. గీత గీసిన పదానికి సరైన అర్థం గుర్తించండి అంటున్నారు. చూడండి, సరైన అర్థాన్ని గుర్తించాలి. గుండె నొప్పి, దగ్గు, ఈ జ్వరము, ఈ ఆయాసం. నెక్స్ట్ 14వ ప్రశ్న, కోరిక నెరవేరాలంటే కష్టపడాలి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి.
కష్టజీవి ఒళ్ళు వంచి పనిచేస్తాడు. గీత గీసిన పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. చూడండి ఇక్కడ పర్యాయ పదాలు రాయమంటున్నారు, ఇక్కడ గుర్తించమంటున్నారు. అంటే పర్యాయ పదాలు మనకి ఇస్తున్నారు చూడండి. కాలు అంగ్రి, గొంతు కంఠం, ఈ దేహం శరీరం, ఈ చేయి హస్తం. నెక్స్ట్ 15వ ప్రశ్న. కష్ట సమయాల్లో మనసు దిటవు చేసుకోవాలి. గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి. కూచిపూడి నాట్యం ఒక గొప్ప లలిత కళ. గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి. ఇక్కడ చూడండి, నాట్యానికి నట్టువ, నాటకం, ఈ కథాకళి, ఈ ఒడిస్సీ. నెక్స్ట్ అసమర్థులకు క్వశ్చన్ నెంబర్ 16. అసమర్థులకు అధికారం కట్టబెట్టరాదు. గీత గీసిన పదానికి నానార్థాలను రాయండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, మారుతుంది. గీత గీసిన పదానికి సరైన నానార్థాలను గుర్తించండి. ఇక్కడ చూడండి, కాలంకి సమయం గుణము, నలుపు ఎరుపు, ఈ సమయం మరణం, ఈ పరిస్థితి గుణము. క్వశ్చన్ నెంబర్ 17. పురోహితుడు ప్రజలు మేల్కోరాలి. గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యార్థం రాయండి. పాల సముద్రంలో అమృతం పుట్టింది. గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్త్యార్థం గుర్తించండి. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, దాంట్లో మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. పై వాక్యంలో జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి. క్వశ్చన్ నెంబర్ 19. మనసులో ముళ్ళు, ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు రాయండి. నెక్స్ట్ కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇందులో మనకి 14 ప్రశ్నలు ఉంటాయమ్మా. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మొత్తం 14 మార్కులు వస్తాయి దీని నుంచి. క్వశ్చన్ నెంబర్ 20. పిల్లలు అత్యంత ఆసక్తిగా కథలు వింటారు. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. 21. దోషాలు ప్లస్ ఉన్న సంధి పదాన్ని కలిపి రాయండి. 22. గాంధీ మహాత్ముడు జాతిపితగా పేరుగాంచాడు. గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి. గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఈ వృద్ధి సంధి, ఈ అత్వసంధి. 23. నా స్నేహితుడు లక్షాధికారి. గీత గీసిన పదానికి విగ్రహవాక్యం రాయండి. 24. పుస్తకాలను చదివితే జ్ఞానదీపం వెలుగుతుంది. గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి. చూడండి, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ద్విగు సమాసం, ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఈ రూపక సమాసం. 25. కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. చూడండి, కాపురుషుల పట్ల కార్యభారం నిడకూడదు, కాపురుషుల మీద కార్యభారం ఉండకూడదు, కాపురుషుల ఎడల కార్యభారము నిడకూడదు, కాపురుషుల మీద కార్యభారం ఉంచకూడదు. 26. ఎల్లమ్మ మాటలకు బిత్తరపోయాను. ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. 27. కింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి. చదువక, చదివి, చదువుతూ, చదివెను. 28. జీవని చిత్రాలెన్నో గీసింది. జీవని ప్రథమ బహుమతి పొందింది. ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మార్చి రాయండి. వారు పిల్లవాడిని కాపాడారు. 29వ ప్రశ్న. సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు, వారు పిల్లవాడి చేత కాపాడబడ్డారు, వారు పిల్లవాడు కాపాడబడ్డారు, వారు పిల్లవానితో కాపాడమన్నారు. 30. నిప్పుతో ఆటలు ఆడవద్దు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. 31. మీరు పరీక్ష రాయవచ్చు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. చూడండి, ఆశీరార్థకం, అనుమత్యర్థకం, నిషేధార్థకం, ఆశ్చర్యార్థకం. 32. అది ప్రయత్నిస్తే వచ్చేది కదా. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి. 33. పాపాయి నడవగలదు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి. ప్రార్థనార్థకం, సామర్థ్యార్థకం, నిషేధార్థకం, ఆశ్చర్యార్థకం. చూడమ్మా, ఇక్కడికి మన మోడల్ పేపర్ కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దానివల్ల కొంతమందికి మోడల్ పేపర్స్ అయితే తెలుస్తాయి కదా. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అమ్మా. మన ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది కదా, తెలియని వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ వచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్ మా, నా వీడియో మీరు చూస్తున్నందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా మోడల్ పేపర్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.